తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. పూర్వం ఒక భాగ్యవంతుడు ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది. అయితే అతడు వట్టి పిసినగొట్టు, పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవరు పనిచేస్తాడు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా 10 రోజులుండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? అన్ని వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా కూలీలను సరిగ్గా చూసిన పాపాన పోలేదు. కానీ పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతుండేవాడు. ఒక రోజున ఆ భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడు అంతా చెప్పుకున్నాడు. అదంతా విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలి అని భాగ్యవంతుడు అన్నాడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. నేను దమ్మిడి కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినగొట్టు. పర్వాలేదు అన్నాడు బ్రహ్మరాక్షసుడు. తేరగా పనిచేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి నా పొలమంతా దున్నిరమ్మని బ్రహ్మరాక్షసునికి చెప్పాడు. ఆ పని చెప్పి అతడు భోజనం చేద్దామని కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవడానికి అతడు చెంబు తీసుకునే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి పొలం దున్ని వేశాను అన్నాడు. అంతా దున్నావా అన్నాడు భాగ్యవంతుడు. అంతాను అన్నాడు రాక్షసుడు. ఆ కాస్త దున్నడానికి ఇంతసేపు పట్టిందా అని అతడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు ఏదో చేశాను, తరువాత ఏం చేయను అన్నాడు. పొలానికంతకు నీళ్లు పెట్టి దమ్ము చేసి తొందరగా రావాలి అన్నాడు అతను మేకపోతు గాంభీర్యంతో. బ్రహ్మరాక్షసుడు వెళ్లి భాగ్యవంతుడు పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి నీళ్లు పెట్టి దమ్ము చేసి వచ్చాను, ఇంకేం చెయ్యాలి అన్నాడు. అయ్యో ఒక్కసారి దమ్ము చేసావా? గరపనేల 1కి 3 సార్లు దమ్ము చేస్తేనే కాని కాదే అన్నాడు. బ్రహ్మరాక్షసుడు మళ్లీ వెళ్లి అతడు మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి అయిపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. భాగ్యవంతుడు లోలోన బిత్తరపోయాడు. కాసేపు పరకాయించి పొలమంతా నాటు వెయ్యాలి, పొలమారి పండుకోనేవు, నేనొచ్చి చూస్తాగా అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్లి అతను అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి నాటైపోయింది, ఇంకా ఏం చేయాలి అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగిపోయి చూచాడు. పొలమంతా మొక్క పడ్డది. దానితో ఆసామికి గుండెదడ ప్రారంభమైంది. పని ఎలా చూపించాలో అర్థం కాల. కాస్త తలగోక్కుని ఎరువు కూడా చల్లిరా, తొందరగా రావాలి అన్నాడు. ఆసామి ఎకాఎకిన వంటింట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్లి ఉన్న పనంతా గంటలో బ్రహ్మరాక్షసి చేసివేశాడు. వాడికి ఇంకా ఏం పని చూపించేది? చూపించకపోతే నన్నే మింగేస్తాడు అని చెప్పాడు. భార్య దిక్కులెందుకండి, వాణ్ణి ఒక్కసారి ఇక్కడికి పంపించండి అంది. మరో 5 నిమిషాలకు బ్రహ్మరాక్షసుడు వచ్చి అతని ఎదురుగా నిలబడ్డాడు. ఆసామి అతన్ని భార్య దగ్గరకు పంపించాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తర్వాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగి ఉన్న వెంట్రుకను లాగి దీన్ని వంకర తీసి సాపు చేసి తీసుకురమ్మని చెప్పింది. ఆ వెంట్రుక పట్టుకుని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్లి సరి చేయడానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసుగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపట్లో కాల్చి వంకర తీస్తూ ఉంటే చూచాడు. అతడు ఎగిరి గంతేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు. అది కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.